ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. ఈ వచనంలో ఎవరి పాదములు తొట్టిల్లకుండా దేవుడు కాపాడుతానని చెప్తున్నాడండి? తన భక్తుల పాదములు. కాబట్టి అందరికీ వస్తాయండి కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, శోధనలు, చెప్పుకోలేని బాధలు వస్తాయి. అయితే వాళ్ళు తొట్టిల్లే ఛాన్స్ ఉంటుంది, పడిపోయే ఛాన్స్ ఉంటుంది. వాటి నుంచి మరలా లేవనెత్తాలంటే అది దేవుడికి మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన భక్తుల పట్ల ఆయన శ్రద్ధ కలిగిన వాడు కాబట్టే భక్తి కలిగి జీవించు, నా యందు భయభక్తులు కలిగి నేను చెప్పిన మాట విను, అప్పుడు నువ్వు తొట్టిల్లే ఛాన్స్ ఉండదు. ఒకవేళ తొట్టిల్లే పరిస్థితులు నీ జీవితంలో వచ్చినప్పటికీ నేను నీ పాదములు తొట్టిల్లకుండా కాపాడుతానని ఈ రోజున ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మరొక విషయం చూస్తే అండి, భయభక్తులు అందరికీ ఉండవండి. భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. చాలామంది విశ్వాసులలో ఇది ఉంటుందండి. రెండూ ఉండాలని దేవుడు చెప్తున్నాడు. భయము భక్తికి దారి తీయాలి. మన భక్తి దేవుని యందు మాత్రమే ఉండాలి. యోబు గ్రంథంలో ఉంటుంది కదండి, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని ఉంటుంది. ఎప్పుడైతే భక్తిని విడిచిపెడతామో మన జీవితాలలో భయం ప్రవేశిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ దినవృత్తాంతం 2వ గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనంలో హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చు కృపను చూపుచూ నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి ఎందైనను లేడు. ఈ మాటలు సొలొమోను ప్రజలందరి కొరకు మరి తెలియచేస్తున్నట్టుగా చూస్తున్నాము. ఎప్పుడైతే మందిరం ప్రతిష్ఠ జరిగిందో ఆ రోజున అనేక బలులు అర్పించిన సొలొమోను సుదీర్ఘమైన ప్రార్థన చేయడం చూస్తున్నాము. అప్పుడు సొలొమోను పలుకుతున్న మాట, హృదయపూర్వకంగా ఆయన అనుసరించాలట. అలాంటి వారు మాత్రమే భక్తులై ఉంటారు. వారి యందు దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చినాడో, ఏదైతే నిబంధన చేస్తూ వచ్చినాడో దాన్ని నెరవేరుస్తాడు. అంత మాత్రమే కాదు, వారి యందు కృప చూపిస్తాడు. కృప అంటే దేనికి అర్హత లేని వారంగా ఉంటామో దానికి అర్హతను కలగచేయడమే అండి. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం వింటున్న మనందరితో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు నిజంగా భక్తిగల దానివైతే, భక్తిగలవాడవైతే మనస్ఫూర్తిగా అంటే హృదయపూర్వకంగా నన్ను అనుసరిస్తావు, నా మాటలు యందు లక్ష్యం ఉంచుతావు, నా మాటలను అనుసరించి జీవిస్తావు, అప్పుడు నీ పాదములు తొట్టిల్లెక్కకుండా నేను నిన్ను కాపాడుతానని స్పష్టంగా మాట్లాడుతుంటుండగా మనము దేవుని యందే భయభక్తులు కలిగి జీవించి మనకు వచ్చిన పరిస్థితుల్లో మనము తొట్టిల్లకుండా దేవుని చేత కాపాడబడవలసిన వారుగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ ఇంతవరకు మనతో ఎన్నో విషయాలు తెలియజేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.